హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువలరీ. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు కాశీపట్నం విలేజ్లో ఉన్నాం అనమాట. కాశీపట్నం ట్రైబల్ మార్కెట్లో చూడండి, సీతాఫలాలు చాలా వచ్చాయన్నమాట కాశీపట్నం ట్రైబల్ మార్కెట్కి. చూడండి, మొత్తం చాలా ఎక్కువ వచ్చాయి సీతాఫలాలు, చూడొచ్చు. చూడండి, బేరాలు అయిపోయినట్టున్నాయి, వెళ్ళిపోతున్నాయి అన్నమాట. పెద్ద సరుకు దగ్గర చిన్నకాయ దెబ్బ తిన్నట్టుంది, అది బాధ. లేకపోతే చూస్తా కదా నాకు కొనడము. అవును, తెలీదా మీకే? మరి ముందు నుంచి అయిపోయింది, తగ్గింది లేదు కదా, వాళ్ళకి ఇప్పుడు అయింది. అయిపోయిందంటే ఇప్పుడు 4 చెరువులు ఒక చెరువుకే వస్తుందా ఏమన్నా? వ్యాపారం అది వాళ్ళది అయిపోయిందంటే వాళ్ళది అయిపోయింది. ఇవతల లేవేటి, అవతల లేదు ఏంటి, ఎక్కడ వెళ్ళిపోతావు. 1,10,000కి ఎత్తొచ్చు, అది వ్యాపారం సంగతి. అంటే ఎంత తీసుకున్నారండి? ఎంత తీసుకున్నారు? 10,000 చెప్పండి. 2,800 అడుగుతున్నారా? మీరని చెప్తున్నారు? 3,500 చెప్తున్నాడా? కావిడి 2ను. ఓకే, 3,500 ఇచ్చేయండి. 3,500 ఇచ్చేయండి. కెమెరా తీసి నాకు ఇచ్చము ఉంది కాబట్టి అన్నాడు. మరి ఆడు కూడా చూడండి, చాలా సీతాఫలాలు వచ్చాయన్నమాట. చూడండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? బూడి అంటే ఎంత దూరం? అక్కడి నుంచి 8 కిలోమీటర్లు. కొండ మీద రోడ్ లేదు, చాలా కష్టం. మోసుకొని వచ్చారు ఇవి? మరి బాక్సులతో వచ్చారు? అక్కడ రోడ్డుకు మోసి ఆటోలు ఎక్కించినాము. ఆటోలు ఎక్కించారు. కొండ మీద నుంచి దిగడం మాత్రం మోసుకొని రావాలా, రోడ్డు వరకు మోయాలా. ఎంత చెప్తున్నారు బాక్స్ ఇది? 850 కేటు 850. 700 అడిగారు. ఇదండి, ఇది కావిడేది? ఇది కావిడి లెక్క. చూడండి, ఆగాకరకాయలు వస్తున్నాయి, చూడొచ్చు. చూడండి, బేరం అయిపోయింది అన్నమాట. ఇవి వెళ్ళిపోతున్నాయి, తీసుకెళ్తున్నారు. ఏంటి అవి అయిపోయా బేరం? ఎంతకి ఇచ్చారు? 2నా? ఓకే. అమ్ముకోవడానికి కాదు బాబు, రేటు కాయలు నారింజ పూలు వచ్చి అక్కడికి అడుగురా భయ్యా. అలాగే ఇవి ఎంత చెప్తున్నారు? కావిడి 300-400. మీవి కదా? 300, 400. కావిడి ఎంత? 600. ఎవరైనా అడిగారా? ఎంతకు అడుగుతున్నారు? 400 అడుగుతున్నారా? ఇది ఎలాగా సీతాఫలం? 2,600. ఓకే. ఎవరు అడిగారా మరి? ఎంతకు అడుగుతున్నారు? 1500. చూడండి, ఇవ్వండి, అడ్డాలు కూడా ఉన్నాయన్నమాట. సైడ్కి రండి. ఎలాగ పోయా నిమ్మకాయలు ఇవి? ఎలాగా? 1000 రూపాయలు చెప్తున్నాను. ఎంత? 1000 రూపాయలు చెప్తున్నాను. 1000 రూపాయలా? ఎంత అడుగుతున్నారు? 500 అడుగుతున్నారు. 500గా? అయిపోయిందా బేరం అయితే? 500కి అయిపోయిందా? ఓకే. 500 తీసుకున్నారా? 4,50 అడుగుతున్నారా? ఓకే. ఇవ్వండి కావిడి నిమ్మకాయలు.
చూడండి మొత్తం చాలా ఎక్కువ వచ్చాయి అన్నమాట సీతాఫలాలు. అమ్మా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు సీతాఫలాలు? ఎక్కడి నుంచి ఎన్ఆర్పురం? ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి? 9 కిలోమీటర్లు. ఏనా రోడ్డు ఆటో ఏమన్నా ఉందా? ఆటోదేనా? ఓకే. ఇవేనా మీవేనా ఇవి? ఎంత చెప్తున్నారు కావిడి? 15,000-1600. కావిడి 15,000-16. ఓకే. ఎవరైనా అడిగారా మరి? అడగలేదా? 15,000 అంటే తక్కువేగా. అంటే అక్కడ కొంతమంది 3,000 చెప్తున్నారు కావిడి. కాయబట్టి ఇది కొంచెం చిన్న కాయ అనేసా? ఓహో, ఓకే. ఇది కూడా ఏమండి ఆకాకరకాయలు అవి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. ఎంతమైతే అది పోతే ఎక్కడ బ్యాంక్కి వెళ్తే డబ్బులు లోపలికి తీసుకోండి, వాళ్ళు ఇవ్వకుండా ఇవ్వండి. ఇచ్చమ్మా ఇల్లు అక్కడ పద, బండి దగ్గర ఎక్కడికి వచ్చి ఇక్కడ పద, ఇల్లు అక్కడ పద. అమ్మ ఎలాగమ్మా ఇది? ఎంత ఎంత చెప్తున్నారు ఇది? ఎవరు అడిగారా? ఒక్క నిమిషం ఉండండి. ఓకే అండి, ఓకే. ఏంటి ఎంత తీసుకుంటున్నారు ఇది? 1500కా? మీరు ఎంత చెప్తున్నారు? అదే 5,500. ఆహా, అంటే పందెం కూడా 5,500. సరే 5,500 చెప్పారు మీరు. అది ఎంత కొడుతున్నాడు ఆయన? 10,000 కొడుతున్నాడు. అలాగా అరటికాయలు ఎలాగా? మొత్తం 4? ఓకే. 1200. నేను ఎంత అండి ఆనపకాయలు ఇవి? ఒకటి 40. ఓకే. ఎంతమ్మా ఇవి అమ్మా? మాట్లాడు ఏడు చెప్పినావు అన్న. అదే రొట్టె అంటే
ఏమండి ఎలాగండి ఆనపకాయలు ఇది ఇది ఆగాకరకాయలు ఎలాగా 1000 రూపాయలా అయిపోయిందా బేరం అవలేదా ఇదా ఆగాకరకాయలా రేట్ ఎలా ఉంది ఎక్కువ ఉందా చూడండి చాలా కొండల మంచి చాలా దూరం నుంచి తీసుకొస్తారు చూడొచ్చు మనం చూడండి చిన్న పిల్లడు కూడా తీసుకొస్తారు కొండల మంచి తీసుకొస్తారు వీళ్ళు భయ్యా ఎంత భయ్యా అవి ఎలాగా ఎంత రేట్ ఎంత 4 మొత్తం ఎంత 1200 ఓకే ఎంత కడుగుతున్నారు వీళ్ళు ఎంతగా అడిగారండి మీరు 180 అడిగారా చూడండి పాపం కొండల మంచి చాలా దూరం తీసుకొస్తున్నారు చిన్నపిల్లలు బాగా చాలా దూరం నుంచి తీసుకొస్తారు అన్నమాట కొండల మంచి ఎలాగా ఇది ఆనపకాయలు ఎలాగ పోయా ఎంతమ్మా 1000 రూపాయలా 1000 రూపాయలు చెప్తున్నారు ఆనపకాయలు ఏమండి ఎంతకి వెళ్ళిందండి ఎంతమ్మా ఏంటి ఏం తీసుకున్నారు సంతలో అగాకరకాయలు అరటికాయలనా ఎంత తీసుకున్నారు అరటికాయలు ఇది 200 అగాకరకాయలు 230 ఇది మీరు ఇంతకు ముందు వచ్చారా ఇది ఫస్ట్ టైమా ఎలా అనిపించింది కాశీపట్నం ట్రైబల్ మార్కెట్ బాగుందా మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎస్కోట్ నుంచి వచ్చారా సో రేట్లు ఎలాగున్నాయి ఎలాగనిపించింది మరి సీతాఫలాలు ఏం తీసుకోలేదా చాలా ఎక్కువ వచ్చాయి వెళ్తున్నాయి ఎలాగో చూస్తున్నారా ఇంక నెక్స్ట్ టైం నుంచి వస్తారా అయితే వంకాయలు కొనడానికా వంకాయలు చాలా వెళ్ళిపోయాయి కదా రేట్ చెప్తున్నారా రేట్లు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ వంకాయలు అంటే బయట కన్నా ఎక్కువ ఉన్నాయా స్టార్టింగ్ అదే ఓకే అండి థ్యాంక్ యూ ఎంతమ్మా 300 ఎవరు అడిగారా ఎంత చెప్తున్నా ఎంత కడుగుతున్నారా 1700 నేను డబ్బులు చేతులు పెట్టి వెళ్ళిపోయారేంటి తేడా ఉంటుందా ఎంత తీసుకున్నారంటే ఎంత చెప్తున్నాడు ఎంత చెప్తున్నాడు కావిడే 3000 చెప్తున్నాడా
ఉండేదమ్మా కాలు చూసి చూసి కూడా మాట్లాడుతున్నావు అన్నా మేము అమ్మాలి అయితే మీ డబ్బులు అవ్వాలా కంటాలు మనుషులకి ఇస్తారు ఎందుకు మనుషులు ఇందమ్మా ఇంతకు నుంచి అమ్మేటోళ్ళు కమ్మి లేదు తీసుకున్న కార్డు అది ఉత్తర వెళ్ళిపోయి పెట్టుకోలేము ఒకళ్ళు అయితే ఒకసారి మాట అవుతుంది కానీ పోయివా ఉత్తర వెళ్ళిపోయినా ముందా బాబుగా బాబుగా నిన్న సౌతి మెడికల్ సౌదా పెట్టి బాగుంటుంది ఎప్పటికా బాబు ఎంత భయ్యా కావిడే అడ్డాకులు ఎంత కావిడే 1000 రూపాయలు. మీరు ఎంత చెప్తున్నారు? ఎంత ఎంత చెప్తా? 1500. ఈయన ఈ పెద్ద మనిషి ఎంత కొడుతున్నాడు? 1000 రూపాయలు కొడుతున్నాడా? ఏంటి ఎంత తీసుకున్నారు అయితే? ఎంత ఎంత? అయితే ఎంత తీసుకున్నాండి ఫైనల్ గా? ఎంత తీసుకున్నారు? 1050. మీరు మధ్యన దూతే సెట్ చేసేస్తారు అలాగోలాగా. తెలిసిన వాళ్ళు మరి డైలీ వారం వస్తుంటాం ఎంత ఎంత కావిడ అయితే అవి మొత్తం అన్నీ అయిపోయినావా? 2 అయ్యా కావిడ అయ్యింది. ఓకే నేను నారింజ పళ్ళు కదా వస్తాయా? ఓకే ఏండి ఎంతండి కావిడి? ఎంత కావిడి? 3000. భయ్య ఎలాగ ములంకల్లు ఇవి? 1000 రూపాయలు కావిడి చెప్పు. చాలా కూడా పడుతుంది. ఎంత ఎంత చెప్పాయి? ఎంత కావిడి? ఎంత చెప్పండి? 1000 రూపాయలు అంటారా? ఇప్పుడు ఎంత చెప్తున్నాడు అతను? 2500 చెప్తున్నాడు. 2500 కావిడి.
1100కి కాదంటున్నాడా? కాదంటున్నాడు, ఇవ్వడంటాడా? చూడక మంచి కాయలు మిగుతాయి కాయలు చూడండి, ఆ బాబుతో మోసుకొచ్చారు కొండల మేయించి. చాలా కష్టం అన్నమాట. చూడండి, ఆ బాబుని అలా కట్టుకొని తీసుకొచ్చారు అన్నమాట కొండల మేయించి. అమ్మా ఎంత అరటికాయలు ఇది? ఇంకా ఎంత చెప్తున్నారు రేటు? ఒక్క నిమిషం మేడం, ఎంత? 500? ఓకే అమ్మా. ఏంటి ఎంత తీసుకున్నారండి ఇవి? 500? ఇది ఒకటే సంచా? ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేస్తే నాకు మన సపోర్ట్ ఉంటుంది. ఇలాంటి మరిన్ని మంచి వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్, థ్యాంక్ యూ ఆల్. మరొక వీడియోలో కలుస్తాను. బాయ్, థ్యాంక్ యూ.